హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్స్‌కి భారీ శుభవార్త. ఈ నెల 20న జేఏసీ సమావేశం, అలాగే 21న క్యాబినెట్ సమావేశం అయితే జరగనున్నాయి. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్స్ దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకవైపు బకాయిల చెల్లింపుల కోసం న్యాయ పోరాటానికి సిద్ధమవుతూ ఉండగా, మరోవైపు ప్రభుత్వం త్వరలో నిర్వహించనున్నటువంటి కీలక సమావేశాలపై వారి ఆశలు చిగురిస్తున్నాయి. ఇందులో మొదటగా సిపిఎస్ ఉద్యోగుల డిఏ బకాయిలపై హైకోర్టులో పోరాటం గురించి తెలుసుకుందాము. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ పరిధిలోని ఉద్యోగులకు గత 5 ఏళ్లుగా చెల్లించాల్సిన కరువు భత్యం డిఏ బకాయిలపై ప్రభుత్వం నుండి స్పందన లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏపీసీపీఎస్ఈఏ న్యాయ పోరాటానికి దిగింది. ఈ మేరకు హైకోర్టును ఆశ్రయించినట్లు సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బాజీ పఠాన్, అలాగే కర్రి రాజేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధాన వాదన: గతం గతంలో ప్రభుత్వం డిఏ బకాయిల చెల్లింపునకు సంబంధించినటువంటి జీవో జారీ చేసినప్పటికీ నేటికి ఆ నిధులు ఉద్యోగుల ఖాతాలో జమ కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆశ్చర్యకరంగా హైకోర్టు మరియు అసెంబ్లీలో పనిచేస్తున్న కొందరు సిపిఎస్ ఉద్యోగులకు ఈ బకాయిలు చెల్లించి రాష్ట్రంలోని మిగతా లక్షలాది మంది సిపిఎస్ ఉద్యోగులను విస్మరించడం రాజ్యాంగంలోని సమానత్వ సూత్రానికి విరుద్ధమని, ఇది స్పష్టమైన ఉల్లంఘన అని వారు వాదిస్తున్నారు. ప్రభుత్వానికి, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకపోవడంతో న్యాయ పోరాటం ద్వారా తమ హక్కులను సాధించుకుంటామని వారు ధీమా వ్యక్తం చేశారు. ఇక మరొక సమస్య ఏంటంటే టీచర్ల బకాయిలకు ఎట్టకేలకు మోక్షం. మరోవైపు 2024, 25 విద్యా సంవత్సరానికి సంబంధించి 10వ తరగతి పబ్లిక్ మరియు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల మూల్యాంకనం విధులకు సంబంధించినటువంటి బకాయిలకు చెల్లించేందుకు మార్గం సుగమమైంది. మొత్తానికి రూ. 91,79,000 విలువైనటువంటి బిల్లులను అధికారులైతే ప్రాసెస్ చేశారు. చెల్లింపుల వివరాలు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 18.76 లక్షలు అంటే 18,76,000 బిల్లులు సమర్పించారు. ఇందులో రెమ్యూనరేషన్, కన్వీనియన్స్ అలవెన్స్, సిఏ, అలాగే టీఏ, డిఏ మరియు కాంటిజెంట్ ఖర్చులున్నాయి. ఈ మొత్తం బ్యాంకులో సిద్ధంగా ఉండటంతో సోమవారం నుండి నేరుగా ఉద్యోగుల వ్యక్తిగత బ్యాంకులకు జమ కానుంది. ఇకపోతే ఖజానా కార్యాలయానికి రూ. 73 లక్షల విలువైనటువంటి ఎఫ్ఎఫ్ఓ ఫుల్లీ వోచెడ్ బిల్లులు పంపారు. ఈ మొత్తం ఖజానా శాఖ అధికారులు ఆమోదించిన తర్వాత సిఎఫ్ఎంఎస్ ద్వారా ఉపాధ్యాయుల ఖాతాల్లోకి జమ చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తి కావడంతో నెలల తరబడి ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులకు ఊరట లభించినట్లయింది. ఇక మూడోది, ప్రభుత్వ వర్గాల్లో కీలక పరిణామాలు. జేఏసీ మరియు క్యాబినెట్ సమావేశాలు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ వర్గాల్లో ప్రస్తుతం ఈ ఉత్కంఠతకు కారణమవుతున్నటువంటి అంశం రాబోయే 2 కీలక సమావేశాలే అన్నమాట. అవేంటంటే అందులో ఇక్కడ మొదటిది మనం చూడొచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ డేటెడ్ ఆన్ లెటర్ నెంబర్ అయితే ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. డేటెడ్ ఆన్ 14th August 2025. ఇందులో ఏముందో చూద్దాము. I am directed to inform the meeting of Andhra Pradesh Civil Service Joint Soft Council state level is scheduled be held under the CF chairmanship of the Chief Secretary to Government and Chairman of the Council on 20th August 2024 at ఇక్కడ 25 అని అయితే ఉండాలి. సో ఇక్కడ మనకు వెన్యూ అయితే ఇవ్వడం జరిగిందనమాట, ఎక్కడ జరుగుతుందనేది. సో మరి దీని విషయానికి వచ్చినట్లయితే జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ జేఏసీ సమావేశం అనమాట. ఈ నెల 20న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరిపే వేదికైనటువంటి జేఏసీ సమావేశం గత నెలలో వాయిదా పడి ఈ నెల 20న జరగనుందనమాట. పెండింగ్ డిఏ బకాయిలు, పీఆర్సీ అమలు, సిపిఎస్ రద్దు,
పెన్షనర్ల సమస్యలు వంటి అనేక కీలకమైన అంశాలపై ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఏపీ కేబినెట్ భేటీ ఈ నెల 21న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఈ నెల 21న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీకి సంబంధించిన ప్రతిపాదనను 19వ తేదీ నాటికి పంపాలి అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సీఎస్ ఉన్నతాధికారులతో అయితే ఆదేశించారు. ఉద్యోగ వర్గాల ఆశలు ఒక సానుకూల దృక్పథం. ఈ నెల 20న జరిగే జేఏసీ సమావేశంలో ఉద్యోగుల సమస్యలపై ఒక సానుకూల నిర్ణయం తీసుకొని దాన్ని తర్వాతి రోజు 21వ తేదీన జరిగే కేబినెట్ సమావేశంలో ఆమోదిస్తారేమోనని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ సంఘాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. పెన్షనర్ల సంఘాలు ముఖ్యంగా ఆంధ్ర పెన్షనర్స్ అసోసియేషన్ కూడా తమ పెండింగ్ బకాయిల కోసం న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ సమావేశాల ద్వారా సమస్యలను సామరస్యంగా పరిష్కరించే దిశగా అడుగులు వేస్తుందని వారు భావిస్తున్నారు. ఈ సమావేశాల తర్వాత సీఎం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారని, అక్కడ కేంద్ర మంత్రులతో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చిస్తారని సమాచారం. ఏదైనా ఈ 2 రోజుల్లో వెలువడే నిర్ణయాలు రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్ల భవిష్యత్తును ప్రభావితం చేయనున్నాయి. అందరూ ఆశిస్తున్నట్టుగా ఈ సమావేశాల ద్వారా వారి సమస్యలకు ఒక శాశ్వత పరిష్కారం అయితే లభించాలి అనైతే కోరుకుందాము. ఏపీ ఉద్యోగులు, పెన్షనర్ల ఆశలు, జేఏసీ సమావేశం, కేబినెట్ భేటీలపై ఉత్కంఠత, బకాయిలపై న్యాయ పోరాటానికి సంఘాలు ఒకవైపు సిద్ధమవుతున్నాయి. మరి ఈ నెల 21 తేదీ వరకు మనము వేచి చూడవలసి అయితే ఉందన్నమాట.